సింగపూర్. ఇంతే ఉంటది. కానీ దాని అందాలు ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుకోవాలి. చూడండి ఎంత చూసినా తనివి తీరలేదు అంటాం. అలాంటి దేశాల్లో సింగపూర్ ఒకటి. అండ్ మలేషియా. సో, ఈ 2 దేశాలకి సంబంధించి మీరిచ్చే ప్యాకేజెస్ ఏంటి? సింగపూర్, మలేషియా 2 కూడా మన జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ అవును. ఎలా చెప్పుకుంటామో అలా జంట దేశాలుగా చెప్పుకోవచ్చు. హ్మ్. సింగపూర్ వెళ్ళేటువంటి ప్రతి క్లయింట్ మలేషియా వెళ్ళాలనుకుంటాడు. మలేషియా వెళ్ళేటువంటి ప్రతి క్లయింట్ సింగపూర్ వెళ్ళాలనుకుంటాడు. ఆధునిక విజ్ఞానాన్ని సరికొత్త ఒడబడికలో తీర్చిదిద్దితే అది ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నటువంటి అంశం స్పష్టంగా కనిపించినటువంటి దేశం సింగపూర్. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఎవరికి కూడా సాధ్యం కానటువంటి విధంగా దుబాయ్తో పోటీ పడుతూ సింగపూర్ ప్రతి నిత్యం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త అట్రాక్షన్ ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడ చూస్తే నిజంగా ఇంతటి అద్భుతమైనటువంటి దేశమా సింగపూర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడండి, ఎవరి మాట విన్నా సింగపూర్‌లో మారుస్తాం, సింగపూర్‌లో చేస్తాం, సింగపూర్‌లో ఉండాలి. ఇలా ప్రతిదానికి కూడా వాడుక పరిభాషలో సింగపూర్‌ను ఎందుకు వాడుకుంటూ ఉన్నారు అంటే, అక్కడ నిజంగా అంతటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ అంత అద్భుతమైనటువంటి డెవలప్‌మెంట్ ఉంది. అంత అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలున్నాయి. వెళ్ళేటువంటి ప్రతి పర్యాటకుడు కూడా క్షణం తీరిక లేకుండా తాను వేసుకున్నటువంటి ప్రోగ్రామ్‌లో చక్కటి ఆనందాన్ని అనుభవించేటువంటి అనుభూతులు కలిగి ఉన్నటువంటి ప్రదేశం సింగపూర్. ఎన్నో రకాలైనటువంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి క్రూజెస్ ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలున్నాయి. ఎన్నో రకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఆధునిక పరిస్థితులకు అనుకూలంగా ఎన్నో రకాలైనటువంటి అట్రాక్షన్స్ తీర్చిదిద్దుతూ వాటన్నిటినీ కూడా పర్యాటకుల్ని చూసేటువంటి విధంగా ఏర్పాటు చేసి ప్రతి పర్యాటకుడిని కూడా ఎంతో గౌరవిస్తూ మనం ఎక్కడైనా ఇమిగ్రేషన్‌లో వెళ్ళాలి అనుకుంటే గంట, 2 గంటలు, 3 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ యూరోప్‌లో కూడా సేమ్ పరిస్థితి. కానీ సింగపూర్‌లో 5 మినిట్స్‌లో ఇమిగ్రేషన్ ఫెసిలిటీస్ బయటకొచ్చేయొచ్చు. ఇంతటి విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రపంచ పర్యాటకుల్ని ముఖ్యంగా చైనా, భారతదేశం లాంటి ఎంతో పర్యాటక రంగంలో విశేషంగా ఇతర దేశాలకు వెళ్ళాలని ఆకాంక్ష చూపుతూ ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా. పైగా ప్రపంచ జనాభాలో సగం పైగా జనాభా ఈ 2 దేశాల్లోనే ఉంటుంది. ఈ 2 దేశాల నుంచి విపరీతమైనటువంటి సంఖ్యలో అనునిత్యం కూడా మలేషియా, సింగపూర్‌కి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు సింగపూర్ మాత్రమే కాకుండా సింగపూర్‌కు ధీటుగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నటువంటి మరొక దేశం మలేషియా. ఆ మలేషియా దేశం ఇటీవల కాలంలో 2024, 2025 2 సంవత్సరాలు కూడా భారతదేశం నుంచి వచ్చేటువంటి పర్యాటకుల కోసం వీసా ఉచిత సదుపాయాన్ని కల్పించింది. అంటే వీసా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఇదివరకైతే 5,000 నుంచి 6,000 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. కానీ పర్యాటకులు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళని స్వాగతించాలి. ఎక్కువ పర్యాటక ప్రదేశాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. పర్యాటక రంగాన్ని పరిపుష్టం చేసుకోవాలి. పర్యాటక రంగంలో వచ్చేటువంటి ఆదాయాన్ని రుచి చూసింది కాబట్టి మలేషియా దేశం ఇవాళ భారతదేశం లాంటి ఇతర దేశాలు కూడా వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఉచిత వీసా సదుపాయాన్ని కల్పిస్తూ పర్యాటకుల సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తారు పర్యాటకులందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానించడానికి. దాన్ని బేస్ చేసుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో సింగపూర్, మలేషియా కేవలం ₹1,06,000 6 రోజుల ప్యాకేజీ, విమాన టికెట్స్, వీసా సదుపాయాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫ్లైట్ టికెట్స్, లోకల్ సందర్శనకు అయ్యేటువంటి బస్సెస్, వాటితో పాటు సింగపూర్, మలేషియా అంటేనే ఎన్నో రకాల అమ్యూజ్మెంట్ పార్క్స్, యూనివర్సల్ స్టూడియో కానీ, సఫారీ వరల్డ్ కానీ, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ఫ్లైయర్ కానీ, గార్డెన్ బై ద బై కానీ, జెంటింగ్ ఐలాండ్ కానీ, మలేషియాలో ఉన్నటువంటి కౌలాలంపూర్ ట్విన్ టవర్స్ ఎంట్రీ కానీ, కేఎల్ టవర్ కానీ, ఇలా అన్ని అట్రాక్షన్స్ కూడా కలిపి ₹1 కూడా సింగపూర్, మలేషియా టూర్‌లో అడిషనల్‌గా వసూలు చేయకుండా దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవ్వరు కూడా కల్పించని విధంగా కేవలం ₹1,06,000 ప్యాకేజ్‌కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా ఎక్స్‌పోలో బుక్ చేసుకుంటే, ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థకే చేస్తూ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ట్రావెల్ ఎక్స్‌పో. జనవరి మాసం మొత్తం కూడా బుకింగ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్కీ డిప్ కూపన్ ఇవ్వడం మాత్రమే కాకుండా సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళినా 10% డిస్కౌంట్ డొమెస్టిక్ రంగానికి, 5% డిస్కౌంట్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ కూడా కల్పిస్తూ ప్రతి ఒక్క పర్యాటకుడిని, ప్రతి ఒక్క కస్టమర్స్‌ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సింగపూర్, మలేషియా అంటేనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో అనునిత్యం కొన్ని వందల మంది పర్యాటకులు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది కూడా ఉంటూ వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా అవసరమైనటువంటి
ఫుడ్ విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, సైట్ సీయింగ్ విషయాల్లో కానీ, ప్రతి విషయంలో కూడా గైడ్ చేస్తూ ఒక చక్కటి ప్యాకేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా పొందే విధంగా ఆర్బిట్ ట్రావెల్స్ ప్యాకేజ్ కల్పించడం అనేది జరుగుతూ ఉంది.